శ్రీధర్ లాయర్ నోటీస్ పంపించాడని తెలిసి అక్కడ ఉన్న శివన్నారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదిగోండి సారు, ఈ మాస్టారే ఈ లాయర్ నోటీస్ పంపించింది. మీకు ఇప్పటికైనా అర్థమైందా? ఈ మాస్టారు ఆస్తిలో వాటా అడుగుతున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న శ్రీధర్ అయితే అవును, నేనే ఆ లాయర్ నోటీస్ పంపించాను అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే శివన్నారాయణ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న పారిజాతం అలాగే జ్యోత్స్న వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక శ్రీధర్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఇప్పుడు నేను పాయింట్లోనికి వస్తాను అని చెప్పి అంటాడు. ఇంతలో దీప అయితే సార్, కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా అని చెప్పి అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న శ్రీధర్ అయితే నాకేం కాఫీ అవసరం లేదు పని మనిషి దీప గారు, మీరు మధ్యలో డిస్టర్బ్ చెయ్యొద్దు పని మనిషి దీప గారు అని చెప్పి పదే పదే గుర్తు చేస్తూ ఉంటాడు. ఆ మాట వినగానే కార్తీక్ అయితే పర్వాలేదు మాస్టరు, మీరు ప్రారంభించండి అని చెప్పి కార్తీక్ అంటాడు. ఇక దాంతో శ్రీధర్ అయితే ఇదిగోండి శివనారాయణ గారు, ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీరు చెయ్యాలి. మీ ఆస్తిని ఇప్పుడు 3 వాటాలు వెయ్యాలి. ఆ 1వ వాటా అక్కడ ఉన్న దశరథ బావది, 2వ వాటా నా భార్య శ్రీమతి కాంచన అయిన మీ కూతురికి, 3వ వాటా మీకు. ఇలా 3 వాటాలు వేశారంటే మా వాటా మేము తీసుకొని వెళ్ళిపోతామని చెప్పి శ్రీధర్ అంటాడు. ఆ మాటకి శివనారాయణ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక శ్రీధర్ అయితే మీరు చెప్పినట్లుగా చెయ్యండి, అక్కడ ఉన్న ఫ్లాట్లు అవన్నీ కూడా మీరే తీసుకోండి, కానీ మీరు ఈ కొత్త ఇంట్లో ఉండండి, మాకు పాతిళ్ళు రాసేయండి. జూబ్లీ హిల్స్లో ఉన్న ఫ్లాట్లు అలాగే మణికొండలో ఉన్న మామిడి తోటలు ఇవన్నింటిలో కూడా వాటా కావాలి అని చెప్పి ప్రతి దాని గురించి కూడా శ్రీధర్ చెబుతూ ఉంటాడు. అలా చెబుతూ ఉండగా అది చూసి కార్తీక్ అయితే మీకు మోత మోగుతుంది, ఉండండి మాస్టరు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక శివనారాయణ అవన్నీ వింటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.